అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. మరి అందరికీ కూడా మనం అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాం. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూశారు. మరి తాజాగా ప్రభుత్వం డేట్ కూడా ప్రకటించేసింది. మరి ఇప్పటికీ అనేక వాయిదాలు వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత 7,000 రూపాయలను ఆగస్టు 2వ తారీఖున పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. ఇక ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ పైసలు విడుదల చేస్తేనే అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులు రావాలి అంటే రైతులు ఇప్పటికే మనకు అన్ని పనులు కూడా పూర్తి చేసుకుని ఉండాలి. మరి సమయం అయితే లేదు. మరి ఇప్పటికే ఫైనల్ జాబితాలు కూడా వచ్చేసింది. మరి ఇప్పటికే ప్రభుత్వం 2 సార్లు అవకాశం ఇచ్చింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 2 సార్లు అవకాశం ఇచ్చింది. మరి 2 సార్లు అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో మనకు రైతులు కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రైతులు ఎదురు చూస్తూ దాని ప్రకారం ఏమైందంటే మనకి ఇక్కడ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బుల విడుదలకు ఆమోదం తెలుపుతూ కూడా అప్డేట్స్ అయితే ఇచ్చింది. మరి ఇప్పుడు ఎట్టకేలకు మనకు రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేయాలి, ఏంటి, ఏ విధంగా మనకు డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది. అందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బుల విడుదలకు ఆమోదం తెలపడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అనేవి చేసుకోవాలని చెప్పేసి గతంలో చెప్పింది. ఇప్పటికీ మనకు 2 సార్లు ప్రభుత్వం అవకాశం ఇచ్చి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బుల విడుదలకు ఆమోదం తెలపడం జరిగింది. మరి 7,000 రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి మరొకసారి సృష్టించడం జరిగింది. మనకి ఇవన్నీ కూడా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను జమ చేసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలంటే ఇప్పటికే రైతులకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత 7,000 రూపాయలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. మరి రైతులకు ఆదేశాలు అయితే ఇచ్చేసింది. ఫైనల్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఫైనల్ జాబితాలో మీ పేర్లు కనుక ఉంటే మీకు డబ్బుల విడుదల అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయిపోతాయి. కాబట్టి మీరు ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి. మరి ఇప్పటికే మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఉందా లేదా, ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఇవన్నీ కూడా చేసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. మరి రైతులు ఇప్పటికే మనకు అనేక అప్డేట్స్ని తెలుసుకుంటూ ఉన్నారు. మరి ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వం అమలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. ఇప్పటికే లేట్ అయిపోయింది. ప్రభుత్వం కూడా ఇప్పటికీ అనేక వాయిదాలను వేసి ఇప్పుడు తాజాగా మనకు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత ఆల్రెడీ ఫిబ్రవరి నెలలో జమ చేయడం జరిగింది. మరి ఇప్పుడు 20 విడత డబ్బులను కూడా విడుదల చేసేస్తే రైతులకు మేలు చేసినట్లు అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 20 విడత 2,000 రూపాయలను మనకు ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. 20 విడత 2,000 రూపాయలతో పాటుగా మనకు అన్నదాత సుఖీభవ తొలి విడత 5,000 రూపాయలు, మొత్తం కలిపి 7,000 రూపాయలు అయితే మీకు రాబోతోంది. మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి. సంబంధించి ఎన్పిసిఐ లింక్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు ఈ యొక్క
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కానీ డబ్బులు వెంటనే కూడా జమ కావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి. మరి ఇట్లా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి కనుక పొందితే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయింది, రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ సాయం ఎప్పుడు అందుతుందో అని చెప్పేసి. మరి రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి. మరి ఇప్పటి వరకు కూడా వాయిదా వేస్తూ వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి డేట్ అనేది ఫిక్స్ చేసింది. మరి గత జూన్లోనే ఇవ్వాల్సినటువంటి డబ్బులను కేంద్ర ప్రభుత్వంతోనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేట్ చేస్తూ ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ను ఇవ్వాల్సి ఉన్నా కానీ మనకు విడుదల చేయట్లేదు. మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు మనకు జమ అవుతాయని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. ఈ జూలై నెల 18వ తారీఖున విడుదల చేస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పినా కానీ ఇక్కడ ఏమైందంటే వాయిదా వేస్తూ వచ్చింది. మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పీఎం కిసాన్ 20 విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనం గతంలో చెప్పుకున్నట్లు ఆయన పక్కాగా చెప్పారు, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందో అప్పుడే మనం కూడా డబ్బులు ఇవ్వగలుగుతామని చెప్పారు. మరి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క 20 విడత డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది. కాబట్టి మరి 20 విడత డబ్బులు మీకు జమ అవుతున్నాయి. కాబట్టి మరి ఈ యొక్క ఆగస్టు 2వ తారీఖున ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత నిధులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి. మరి ప్రధాని మోదీ గారి పర్యటన సందర్భంగా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి రైతులు ఎవరికి కూడా ఇబ్బంది లేదు, ఖచ్చితంగా ఈ సాయం అందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట. మరి రైతులు ఒకసారి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి. అలాగే రైతులు గమనించాల్సినటువంటి ఇంకో విషయం ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వం నిన్నటి వరకు కూడా అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే రైతులు మనకు ఈ యొక్క అర్హుల జాబితాలో పేర్లు లేకుండా అర్హత ఉండి కూడా అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే రాలేదో ఆ రైతులు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి నిన్న సాయంత్రంలోగా గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పారు. అంటే మళ్ళీ కూడా వారిని ఎలిజిబుల్ చేస్తాం, వారికి మళ్ళీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయాన్ని అందిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి అటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి. అటువంటి వారు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోండి. ఈ యొక్క పీఎం కిసాన్ లిస్ట్లో మీ పేరు వచ్చి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే అన్నదాత sukhibhava.ap.gov.in అనే వెబ్సైట్లో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అన్నమాట. ఇప్పటికే చాలా లేట్ అయింది, రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ .gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి లిస్ట్లో పేరుందా లేదా చెక్ చేయండి. అలాగే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి లిస్ట్లో పేరుందా లేదా చెక్ చేయండి. ఇట్లా చెక్ చేసుకుని మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏ రైతు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. తప్పనిసరిగా మీరు ఈ విధంగా చెక్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత 7,000 రూపాయలను అయితే తీసుకోండి. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరి దాని ప్రకారమే మీకు డబ్బులు వస్తాయి. ఏ రైతులకు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. రైతులు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు విడుదలకు అవకాశం ఉంది. కాబట్టి మీకు డబ్బులు కూడా జమ అయిపోతాయి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి రెడీగా ఉన్నాయి. అర్హుల జాబితాలో పేరుండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉండి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయనుకోండి, బ్యాంక్ ఖాతా కూడా డబ్బులు అంటే బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి. కొంతమందికి ఇప్పుడు అనేక కారణాల వల్ల ఇన్యాక్టివ్లోకి వెళ్ళాయి, కొంతమందికి హోల్లో ఉన్నాయి, కొంతమందికి మైనస్ బ్యాలెన్స్లు ఉన్నాయి. ఈ అకౌంట్లు ఉన్న వారు ఏం చేస్తారంటే వెంటనే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి ఈ యొక్క డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి. ఎప్పటికప్పుడు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని మీకు అందిస్తూ ఉంటాయి. మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందండి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సాయాన్ని ఇచ్చేందుకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు.
ఖచ్చితంగా రైతన్నులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి ఎటువంటి వాయిదాలు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన, అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత 7,000 రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఈ యొక్క ఏదైతే మనకు ఆగస్టు 2వ తారీఖున ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా ఈ యొక్క తొలి విడత 7,000 రూపాయలను విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఇదే అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపో